హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దుబాయ్లో ఉన్నటువంటి జబ్లాలిలో హిందూ టెంపుల్కి అయితే వెళ్ళినట్టుమి. ఈ వీడియో అయితే మొత్తం చూడండి, స్కిప్ అయితే చేయకుండి. నేను ఎవరితో వెళ్ళినా అనేది మీకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ గుడి ఇంతకుముందు అయితే మన దుబాయ్లో ఉంటుండే, అక్కడ నుంచి పక్కకు ఇంకొకటి ఉంటుంది అన్నట్లు మన సిక్కులది గురుద్వారు. ఇక ప్రొద్దున రూమ్ నుంచి ఇక టిఫిన్ చేసి వెళ్ళినట్టు రూమ్లో ఇంట్లో దేవునికి పూజ చేసి దీపం ముట్టించేసి వెళ్ళినాం. ఆ రోజు అయితే శనివారం ఉండే. జబులలి గుడికి అయితే స్టార్ట్ అయినట్టు. చలో జల్దీ జల్దీ తాళం వేసిన చలో. ఎక్కువ శాతం దుబాయ్లో ఇవే యూజ్ చేస్తున్నాను అట్లీస్ట్ సైకిళ్ళు. ఇదే బండి అన్న నడుపుతాడు అన్నట్లు. చెప్పు. లాజిస్టిక్స్ వీలు ఉండేదైతే మన మ్యాక్స్ మెట్రో స్టేషన్ నుంచి కొద్దిగా ఒక 20 minutesలో వాకేబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. జబ్లాలి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాను. అచ్చా, ఇళ్ళ లోపల ఇప్పుడు ఉందా ప్రజెంట్? పర్మిషన్ లేదా, లేకపోతే ఇన్విటేషన్ ఉంటేనే లోపలికి వాళ్ళ? మాకు దాదాపు రూమ్ నుంచి గుడికోదందుకి ఒక 2 hours అయితే పట్టింది. చాలా రోజుల తర్వాత ఇట్లా అయితే తిరుగుతున్నాం. ఇది మన హిందూ టెంపుల్ అన్నట్లు. మన స్టార్టింగ్ ఎంట్రీ కాగానే ఫస్ట్ 2 వేరే వస్తాయి, ఆ తర్వాత మన హిందూ టెంపుల్ అయితే వస్తుంది. ముంగట పార్క్ చేద్దామని అందుకు ఫుల్ అయిపోయినాయి. అందుకే మేము బ్యాక్ సైడ్లో వచ్చి పార్క్ చేసేందుకు అయితే వెళ్తున్నాము. బయటకు వెళ్ళి చూస్తేనే మనకి ఎంత మంచిగా కనిపిస్తుంది, లోపలికి వెళ్తే ఇంకెంత మంచిగా ఉండాలో అనిపిస్తుంది. నేనైతే ఇదే ఫస్ట్ సారి వెళ్తున్నా, అందుకోసమే మంచి ఎగ్జైట్మెంట్తో అవుతున్నా. అలా అయితే ఒక 4-5 సార్లు వెళ్ళినట. దీని పక్కకి మనకు గురుద్వారా ఉన్నది. అలక్స్కి వెళ్ళి నేను వీడియో తీస్తా. బండి అయితే పక్కకి అయితే పార్క్ చేసినాం. ఆ రోజు అయితే ఫుల్ ఎండ కొట్టింది, ఫుల్ ఎండ. మళ్ళీ ఇక్కడనైతే ఫుల్ ఎండలు కొడుతున్నాయి, ఇంటికడైతే ఫుల్ వర్షాలు వాగులు అయితే వంగుతున్నాయి. కానీ ఈడ మనం జస్ట్ బయట గిట్లా వెళ్తేనే 1 లీటర్ నీళ్ళు తాగుతాం అన్నట్లు, అంతగానం ఎండ కొడుతుంది. ఇదే స్టార్టింగ్ అక్కడ పార్క్ చేసినాం కదా వెనకాల, ఇక్కడ ముందటి నుంచి వెళ్తున్నాం. ఇది మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది, ఇది గురుద్వారా అన్నట్లు. దీనికి తర్వాత వెళ్దాం. ఫస్ట్ అయితే మనం టెంపుల్కి అయితే చూసి ఆ టెంపుల్లో దర్శనం చేసుకుని మళ్ళీ ఇక్కడికి అయితే వద్దాం. ఇది బయట క్లైమాక్స్ యూత్ ఎంత మంచిగా ఉన్నది. ఇది బయట నుంచి అన్నట్లు గుడి. ఇప్పుడైతే కొద్దిగా నార్మల్గానే ఉన్నారు మంది. అంటే ఇంతకుముందు మేము ఒక 1 hour లేట్ పోయినాం అన్నట్లు. ఇంకా కొద్దిగా 1 hour ముందు పోతే గణపతి పూజ జరిగిందట అక్కడ. అప్పుడైతే రష్ మన కింద ఫంక్షన్ హాల్ ఉంటుంది, అందులో అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇదైతే మన స్టార్టింగ్ ఎంట్రీ అన్నట్లు. ఫస్ట్ పెద్ద పెద్ద డోర్లు ఉన్నాయి, మన బాహుబలి సినిమాలో యూత్ అంత పెద్ద ఉన్నాయి ఆ డోర్లు అయితే. ఇది మన కమ్యూనిటీ హాల్, ఇక్కడనే పూజ జరిగింది అన్నట్లు గణపతిది. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే మేము నవగ్రహాలని దర్శనం చేసుకున్నందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ మన స్టార్టింగ్ ఫంక్షన్ హాల్ వస్తుంది. ఆ ఫంక్షన్ హాల్ నుంచి మనం రైట్ తీసుకున్నామా, ఆ రైట్లో కొద్దిగా లోపలికి పోవాలా. లోపలికి పోతే మనకు నవగ్రహాలు ఉంటుంది. ఎక్కువ శాతం వీడియో తీయేందుకైతే అలౌడ్తో ఇవ్వలేరు. నేను ట్రై చేసిన వీడియో తీయేందుకు. ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చినా కానీ వీడియో అయితే దొరకలేదు. బయట నుంచి అయితే వీడియో చిన్న క్లిప్ అయితే తీసి మీకు చూపెడుతున్నా, కానీ లోపల సెక్యూరిటీ ఉన్నాడు, అందుకే వీడియో తీయలేను. ఇక నేనైతే ఇలా లోపలికి ఎంట్రీ కాగానే నా ముంగటైతే మా యూనిఫామ్ వేసుకున్న
హౌస్ కీపింగ్ అయితే కనిపించిండ్రు. వాళ్ళు సుగా సేమ్ మా కంపెనీ అన్నట్లు ఇలా వర్క్ చేసేది. ఇక మనకి ఇంట్లోకి ఎంట్రీ కాగానే ఇటు పక్కకేమో హాల్ ఉంటుంది, అటు సైడ్ నవగ్రహాలు. అది ఇక మనం ఇక్కడ నుంచి మెట్ల నుంచి పైకి వెళ్తే టెంపుల్, ఇది మన వాష్రూమ్స్. ఇక్కడ మనం కాళ్ళు చేతులు కడుక్కొని అయితే వెళ్ళాలి అన్నట్లు. ఇక నేను స్టార్టింగ్ నవగ్రహాల దర్శనం అయితే చేసుకున్నాం కదా. ఇక బయటకు వచ్చి కాళ్ళు చేతులకు ఇట్లా కడుక్కొని ఇక లోపలికి అయితే ఎంటర్ అవుతాం. 11 గంటల నుంచి 1 గంటల వరకు మన గణపతిది పూజ జరిగింది. ఇక మాకు 1 అవర్ లేట్ అయింది. అంటే మేము బరాబర్ ఇప్పుడు మేము 1:30కి అట్లా వెళ్ళిన ఉంటుంది. 1 వరకు కంప్లీట్ అయిపోయింది పూజ. ఇక అందరు ప్రసాదాలు పట్టడానికైతే లైన్గా ఉన్నారు. నేనైతే ఇంతకుముందు కొన్ని రీల్స్లలో చూసిన, దుబాయ్లో వుడ్ మీద మన అక్కడ పెద్ద గణపతి 18 ఫీట్ల గణపతి పెడతానన్నారు. ఇక పర్మిషన్ గిట్లా తీసుకోలేరు కాబట్టి అక్కడనైతే అయిపోయింది. చాలామంది అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ అయితే వెళ్ళిళ్ళు. ఇక కొందరు మన ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేసుట్లా నేను అక్కడ దాకా వెళ్ళలేను, అదైతే ప్లాన్ అయితే చేసుకోలేను. ఒకవేళ అక్కడ గణపతి ఉన్న వాటికి నేనైతే ప్లాన్ చేసుకుంటుంటాను వెళ్ళడానికి కంపల్సరీ. ఇక డెకరేషన్ అయితే మస్తు చేసిళ్ళు లోపలైతే. నేనైతే దేవుని దర్శనం చేసుకున్నా, వాళ్ళు మనకు ప్రసాదం ఇచ్చిండ్రు. ఆ ప్రసాదాన్ని మీకు చూపెడతాన్నట్లు. ఇది ఉండ్రాల టైపు మంచిగా ఉంది అయితే ప్రసాదం. టేస్ట్ అయితే చేసిన నంబరే ఉంది. ఇక ఇక్కడ నుంచి బయటకైతే వెళ్దాం. ఇప్పుడు బయటకు వెళ్ళి పైన టెంపుల్కి అయితే వెళ్దాం. నేనైతే దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను. నేను ఇంతకుముందు దుబాయ్ వచ్చినప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు సుగా అట్లనే కావాలి. నేను మధ్యలో ఇంటికి పోయి ఒక పెద్ద తప్పు అయిపోయింది. ఇక నాకు మధ్యలో యాక్సిడెంట్, హాస్పిటల్ అవన్నీ బాగా ఇబ్బంది అయిపోయింది. మరి ముందటి లెక్క నాది నాకు చేసుకునేటట్లు పని చేసుకునేటట్లు కావాలని దేవుణ్ణి అయితే మంచిగా మొక్కుకున్నా. ఇక్కడనైతే దర్శనం అయితే మంచి జరిగింది. పైకి వెళ్ళే వీడియోస్ మీకు చూపెడతా. చలో నేను చూస్తా, మీకు చూపెడతా. ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్ళాలా. మనం స్టార్టింగ్ పైకి వెళ్ళుడికి ఒక పెద్ద ఫ్రేమ్తో మనకు వినాయకుడిని కనిపిస్తుంది. అవన్నీ మంచిగా అల్లికలతో చేసిళ్ళు. అది మస్తు అనిపించింది అది చూస్తే. మనం వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం కదా, సెక్యూరిటీ గారు చెప్పింది ఏంటంటే వీడియో అలౌ లేదు లోపల అయితే అని చెప్పినుండే. నేనైతే మెల్లగా ట్రై చేసిన వీడియో తీయడానికి. మన స్టార్టింగ్ ఎంట్రీ కాగానే గణనాథుని దర్శనం అవుతుంది. ఆ తర్వాత అయ్యప్ప దేవుడు, అట్లా లైన్గా అన్ని దేవుళ్ళు ఉంటాయి. మనం ఎప్పుడైనా ఏదన్నా పూజ చేసేటప్పుడు ఫస్ట్ గణపతికి అయితే పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత మిగతా దేవుళ్ళకైతే స్టార్ట్ చేస్తాం. నాకు లోపలికి పోగానే మస్తు పీస్ఫుల్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత అన్ని దేవుళ్ళని అయితే దర్శనం అయితే చేసుకున్నాను నేను. ఒకసారి మీకు కూడా చూపెడదాం అన్నట్లు ఇవన్నీ వీడియో అయితే తీసి ఉంటే. దర్శనం చేసుకొని మేము మెల్లగా కిందకి అయితే వెళ్ళిపోతాము.
ఇక్కడ నుంచి ఇంకొక డోర్ ఉంటుంది, ఆ డోర్ నుంచి మనం కిందకైతే వెళ్ళిపోవాలి. ఇక మెల్లగా కిందకు అయిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోతే మనకు ఒక ప్రసాదం అయితే ఇస్తారు అన్నట్లు. ఈ గుడి లోపలికి పోతే ఎన్నిసార్లు పోయినా మనకు బోర్ అనిపించదు, ఎంత లోపల పీస్ఫుల్ మైండ్ దొరుకుతుంది. నేనైతే ఫస్ట్ సారి వచ్చిన, మనకు ఇప్పుడు 2 సంవత్సరాల కింద ఓపెన్ అయింది అన్నట్లు. అప్పటికి నేను ఇంటికన్నా ఉన్నా. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సారి వచ్చిన. ఇంతకుముందు అద్దం అనుకున్నా కానీ వీలైతే కాలేదు. ఇక దేవుడు గణపతులు అప్పుడే చూడాలా అన్నట్లుండే, ఈ గణపతులు అప్పుడే యాక్షన్ ఉంటాయి. మేము అక్కడ ఫోటోలు దిగంగా ఇక తెలుగులో నా ఫోటో దించలా అని అడిగిండ్రు. ఇక వాళ్ళైతే మాకు ఫోటోలు వాళ్ళు దించిళ్ళు, నేనైతే వాళ్ళ ఫోటోలు దించిన. ఆ తర్వాత అలా కొద్దిసేపు మాట్లాడుకున్న, ఏం వరకు ఎత్తరు, ఎట్లున్నది, దర్శనం మంచిగా అయిందా అన్నట్లు మాట్లాడుకున్నట్టు కొద్దిసేపు. వాళ్ళైతే మన గల్ఫ్లో అయిపోయి ఇట్లనే ఉంటుందన్న, మనం ఇంటికాడ ఎన్ని మిస్ అయిపోతున్నాం, గణపతుల చవితి, మన దుర్గామాతది అవన్నీ మిస్ అయిపోతాం. కానీ ఏం చేస్తాం, ఇంటికాడ పరిస్థితులు ఏ బట్టి దుబాయ్కి రావాల్సి వచ్చింది అన్నట్లు చెప్పినుండే. ఇక వాళ్ళందరికీ చెప్తున్నా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వీడియో నేను ఇలా అప్లోడ్ చేసుకోవచ్చా అంటే అప్లోడ్ చేసుకోవన్నా అని చెప్పినుండే. ఇక్కడనైతే దర్శనం మంచిగా అయిపోయింది. దీని పక్కనే ఇంకొకటి గురుద్వారా ఉంటుంది. ఈ గురుద్వారా లోపలకైతే వెళ్తున్నాము. గురుద్వారాలో అయితే మనకు 3 టైమ్స్ అలా ఫుడ్ పెడతారు. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ 3 టైమ్స్ పెడతారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తినడానికి వస్తారు అన్నట్టు దర్శనం చేసుకుని. ఇక డెలివరీ బాయ్స్ అంతా డెలివరీ చేసుకొని ఇక రూమ్లో ఫుడ్ వండుకోకుండా ఏం కదా ఇక్కడ వచ్చి తినిపోవచ్చు. నేను ఇది ఫస్ట్ సారి తింటున్నా, ఇంతకుముందు నాకు తెలియదు ఇట్లా పెడతారని. ఇక్కడ నుంచి మనకు ఎంట్రీ అన్నట్లు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళాలి. ఇది మనకు ప్రొద్దున 4:30కు చాలా అవుతుంది. 4:30కు ఓపెన్ అయిపోయి నైట్కు 8 గంటల వరకు క్లోజ్ అయిపోతుంది. అప్పటిలోపు మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన కదా 3 టైమ్స్ ఫుడ్ పెడతారని. మనకు ప్రొద్దున చాలా అవుతుంది. ప్రొద్దున 8, 9 లాస్ట్. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక 3 గంటల దాకా. ఆ తర్వాత నైట్ డిన్నర్ ఏమో 6కు చాలా అవుతుంది 6 గంటలకు చాలా అవుతుంది. 6 గంటల నుంచి 8 గంటల దాకా. ఇక లాస్ట్ అదే 8 తర్వాత మనకు ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. ఇది మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంది. మనం లోపల కార్ పార్క్ చేసుకోవచ్చు. ఓన్లీ అంటే పని చేసే వాళ్ళకే పార్క్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి అలౌడ్ లేదు. మనం ఇట్లనే కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం షూ ర్యాక్ ఉంటుంది. అక్కడ మనం వేసుకున్న చెప్పులను అక్కడ పెట్టేలా. ఆ తర్వాత నెత్తికి పీలిక కట్టుకోమంటారు, అది కట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఆడోళ్ళు అయితే నెత్తికి చున్నీ కట్టుకుంటారు, లేకపోతే చున్నీ అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ ఉన్న పేలికలు తీసుకొని కట్టుకొని లోపలికి అవుతుంది. నేనైతే పేలిక అంటున్నా, అది మీరేమంటారో నాకు తెలియదు. ఇది లోపల గురుద్వారా అన్నట్లు. ఇది మన ఇండియాలో ఉండే గురుద్వారా టెంపుల్. ఇక్కడైతే లోగో అయితే బయట డిజైన్గా పెట్టిండ్రు. నేను అలా పర్మిషన్ అడిగి తీసుకోవాలంటే తీసుకో అని చెప్పినుండే వీడియో. నేనైతే మీకు చూపెడదామన్నట్లు ఈ వీడియో తీసినట్టు.
అన్నం అయితే మంచి జరిగింది. అందులో మంచిగా ఇక్కడ గురుద్వారాలో అన్నం అయితే తిన్నాం. 2 రొట్టెలు, ఒక సబ్జీ, ఇంకోటి శనగల కూర, అందులో ఒక స్వీట్ వేసింది. వైట్ కలర్ స్వీట్ పేరు అన్న, వైట్ది పాయసం. ఆ స్వీట్ అయితే నంబర్ అవుతుంది. నేనైతే 2 సార్లు వేసుకున్నాను. సురభి 4 సార్లు మొత్తం అదే తిన్నది. అన్నం మొత్తం అదే, అన్నం తినలేడు, మొత్తం పాయసమే. 4-5 సార్లు అదే వేసుకున్నాడు. ఒక్క పొద్దు దాంతోనే అయింది ఈరోజు. ఇక మెల్లగా వెళ్తాం. ఇక నాకు అంత దూరం పోవాలంటే టైం బాగుడుతుంది. ఈడికి వెళ్ళి ఐబిఎన్ పుట్టటో పోతాం. ఇక అక్కడ కొద్దిసేపు మార్లా తిరుగుతాం. తిరిగిన తర్వాత ఇక రిటర్న్ అయితే పోతాం. ఇది ఎంత పీస్ఫుల్గా మంచిగా ఉన్నది. ఇటు సైడ్ ఏం లేవు, జస్ట్ టెంపుల్ ఒకటే ఉంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. అటు ఫ్రంట్ సైడ్లో ఉంటుంది, ప్లస్ బ్యాక్ సైడ్లో ఉంది పార్కింగ్ ఏరియా. ఇది ఫ్రంట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోతారు. ఇది గుడి. ఓకే, ఇది గురుద్వార్కి ఎంట్రీ బ్యాక్ సైడ్. ఇంతకుముందు మేము వచ్చిన అక్కడి నుంచి. ఇది మన క్రిస్టియన్ది. నేను అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నా ప్లాన్ ఏంటంటే రూమ్కి వెళ్దామని. అప్పటికే 4 అవుతుంది. ఆ తర్వాత ఐబిఎన్ బుట్టడు అక్కడ బస్సు ఉంటుందని చెప్తే నేను అక్కడ దాకా వెళ్ళిన. కానీ అక్కడ బస్సు మెట్రో ఇట్లా ఏం లేకుండే. ఇక మళ్ళీ రిటర్న్ అక్కడ నుంచి అల్గుబేబా వెళ్దామని ఎల్లుడికి. ఇక్కడ నుంచి అన్నోళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసిండ్రు, ఇక్కడ మనం పూజ అవుతుంది, పూజకు పోదామని. అప్పటికి నేను అనుకోలే అసలు ఇక్కడ దాకా వస్తా అని. గణపతి రప్పించుకున్నాడు అనుకొని వచ్చిన ఉంటే ఇక్కడ పూజ బరాబర్ మేము పూజ టైంకి లోపలికి పోయిన ఉంటుంది. పూజ అయిన తర్వాత అన్నప్రసాదం అయితే తీసుకున్నాం. నేను అనుకోలే ఇక్కడ దాకా వచ్చి అన్నప్రసాదం ఇట్లా తీసుకుంటా అని. దేవుడే రప్పించుకున్నాడు. ఇక అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు రూమ్లో గణపతి అయితే పెట్టుకున్నారు. వాళ్ళు కొన్ని ఫ్యామిలీకి అయితే ఇన్వైట్ చేసుకున్నారు అన్నం తినదందుకి. ఇక అందులో నేను వీళ్ళతో ఉన్నా కాబట్టి నేను వాళ్ళతో వెళ్ళిన. నేనైతే అక్కడికి వెళ్ళగానే ఇంటికాడ ఉన్నట్లు ఫీలింగ్ అయితే అనిపించింది. ఇక అందరు ఉన్నారు కదా అక్కడికి ఇట్లా మన ఇంటికాడ పూజ చేసుకుంటాం అట్లనే అనిపించింది. ఇక పూజ అయిన తర్వాత ఇక అందరం కలిసి అన్నం తింటాం. ఇక స్పెషల్ ఏంటంటే ఇక్కడ నేనైతే మంచిగా ఫస్ట్ టైం నేను అరటాకుల్లో అన్నం తినడు. ఇక్కడ భోజనం ఇట్లా చేస్తే నాకైతే మస్తు అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇంటికాడ ఇంటోళ్ళు అండి పెడితే ఎట్లుంటుందో అట్లా అనిపించింది. అరటాకుల్లో అన్నము ప్లస్ స్వీట్స్, పప్పు, వంకాయ అవన్నీ నేనైతే చాలా రోజుల కడుపు నిండా తిన్నుంటే అక్కడైతే. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద కామెంట్ అయితే